ఇది పనసకాయ బిర్యానీ పార్ట్ 2. ఇంకా ఫస్ట్ అయితే పనసకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీటిలో వేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి, ఉప్పు పసుపు వేసి. ఆ తర్వాత అయితే వాటిని పక్కకు తీసి అందులో కొంచెం కారం, ఉప్పు, కొంచెం పెరుగు, నిమ్మకాయ రసం వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన ఉంచాలి. అదే టైంలో బియ్యం కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా నార్మల్ బిర్యానీయే ఇంకా ప్రాసెస్. ఇంకా బిర్యానీ మసాలా, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టమాటో ప్యూరీ వేసి ఫ్రై అయిన తర్వాత పనసకాయ ముక్కలు అందులో వేసేయడమే. అంతలోపు బియ్యం కూడా మంచిగా ఇదైపోతాయి. ఇంకా రెండు కొంచెం పనసకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇంకా బియ్యం కూడా ఒక 90% అలా ఉడికిపోయిన తర్వాత ఇంకా దమ్ పెట్టేసుకోవడమే. ఇంకా మంచిగా వేసేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర, నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను. తర్వాత కొంచెం గీ వేసేసి టిష్యూ అయితే పెట్టేసి లిడ్ పెట్టేయడమే. ఇంకా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. బాయ్ బాయ్.